ఇంకో 2 ప్రశ్నలు వేస్తానండి, మీరు చెప్పేస్తారులే ఈ 2. ఇందాకంటే చెప్పలేకపోయారు కానీ ఇప్పుడు చెప్పేస్తారు. నిజంగా చెప్పండారా, చంద్రబింబం యొక్క అందం సొంతమా, ఎరువు తెచ్చుకున్నదా? ఏమండి, చంద్రబింబం యొక్క అందం ఓనా బారోడా? సొంతమా? సొంతం కాదు, ఎరువు తెచ్చుకున్నది. చంద్రుడు స్వయం ప్రకాశకము కాదు. సూర్యుని కాంతి చంద్రుని మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు. బాగా చెప్పారు. 2వ ప్రశ్న, చంద్రుని యొక్క కాంతి పర్మనెంటా, టెంపరీయా? చంద్రుడి యొక్క అందం పర్మనెంటా, టెంపరీయా? ఏమండి, టెంపరీ. పర్మనెంట్ పౌర్ణమి నాడు బాగుంటాడు, అమావాస్య చూసేసరికి అడ్రస్ ఉండడు, చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోతాడు. అంటే చంద్రుని యొక్క అందము సొంతమో కాదు, శాశ్వతమో కాదు. మన సోకు కూడా అంతే. మనకే సొంత సోకు లేదు, మన సోకు శాశ్వతము కాదు. అర్థమైందా పాయింట్? చంద్రుని కాంతి ఏ విధంగా సూర్యుని మీద ఆధారపడి ఉంటుందో, దేవుని సంఘము యొక్క కాంతి మహిమ కూడా నీతి సూర్యుడైన ప్రభువు మన మీద ప్రకాశిస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. నీతి సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏమని పేరు?